Hi children, welcome back to Vidyarthi tutorials. So children, in the previous class we have seen exercise 5.5. So 5.5 మొత్తం చక్కగా నేర్చుకున్నాం కదా. అందులో మనం బేసిక్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకున్నాం. ఏంటవి? సెంట్రాయిడ్, ఆర్థోసెంటర్, సర్కంసెంటర్, ఇన్సెంటర్, angular bisectors, perpendicular bisectors, median, altitude వీటన్నిటి గురించి కూడా మనం చక్కగా నేర్చుకున్నాం. అండ్ యూలర్స్ లైన్ గురించి కూడా నేర్చుకున్నాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ 5.6. సో ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. సో షెల్ వి స్టార్ట్ అవర్ క్లాస్ నౌ? సో చిల్డ్రన్, వీడియోలోకి వెళ్ళే ముందు, క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చిల్డ్రన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు అర్థమవుతుంది అని మీరు ఫీల్ అయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం వల్ల వీడియో ఎక్కువగా రీచ్ అవుతుంది అండ్ అదర్స్ కూడా బెనిఫిట్ అవుతారు. సో ఎంతోమందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా చిల్డ్రన్? సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. సో 5.6 Congruence of triangles. Congruence of triangles. సో ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో కొత్త టర్మ్ వచ్చింది, కాంగ్రుయెన్స్. కాంగ్రుయెన్స్ అంటే ఏంటి? కాంగ్రుయెన్స్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్. కాంగ్రుయెన్స్ అంటే ఏంటి? ఈక్వల్. రెండు ఏవైనా ఫిగర్స్ ఈక్వల్గా కనిపిస్తే దాన్ని మనం కాంగ్రుయెన్స్ అంటాం. వి సే దట్ దే ఆర్ కాంగ్రుయెంట్. సో వాటి గురించి ఇక్కడ ఫిగర్స్ చూసి మనం ఇంకా క్లియర్గా నేర్చుకుందాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ దెమ్? సో లెట్ us observe congruence of some geometrical figures. సో ఇక్కడ కొన్ని ఫిగర్స్ ఇచ్చారు. ఆ ఫిగర్స్ని అబ్జర్వ్ చేసి కాంగ్రుయెన్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో హియర్ నేమ్ ఆఫ్ ది ఫిగర్ ఇచ్చారు, ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు అండ్ ఇక్కడ రూల్ ఫర్ కాంగ్రుయెన్స్ ఇచ్చారు. దాన్ని సింబాలిక్గా ఎలా రిప్రజెంట్ చేయాలో కూడా ఇచ్చారు. సో లెట్ us see that. సో నేమ్ ఆఫ్ ది ఫిగర్. సో ఫస్ట్ ఫిగర్ ఏమి ఇచ్చారు మనకి? లైన్ సెగ్మెంట్స్. సో లైన్ సెగ్మెంట్స్ ఇచ్చారు మనకు. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటో తెలుసు? ఏ లైన్ విచ్ జాయిన్స్ టూ ఎండ్ పాయింట్స్. సో టూ ఎండ్ పాయింట్స్ ఉంటే దాన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. సో ఇక్కడ లైన్ సెగ్మెంట్స్ ఏబి, పిక్యూ. సో టూ లైన్ సెగ్మెంట్స్ ఇచ్చారు. సో ఈ టూ లైన్ సెగ్మెంట్స్ కూడా ఈక్వల్ ఇన్ లెంత్. ఆ రెండు కూడా ఈక్వల్ అని రూల్ ఇచ్చారు. ఏమిచ్చారు? రెండు ఈక్వల్గా ఉన్నాయంట. సో రెండిటిని అందుకనే ఒకటే కలర్లో రిప్రజెంట్ చేశారు అండ్ అవి ఈక్వల్గా ఉన్నాయి అని కూడా మనకి ఇక్కడ చెప్పారు. సో ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ అని రాస్తే సరిపోదు. ఏబి ఈజ్ కాంగ్రుయెంట్ టు పిక్యూ అని రాయాలి. సో ఇక్కడ కాంగ్రుయెంట్ సింబల్ చూసారా? ఈక్వల్ టు సింబల్ పైన ఇలా ఒక చిన్న కర్వ్ తోటి రిప్రజెంట్ చేశారు చూసారా? సో దీన్ని కాంగ్రుయెన్సీ సింబల్ అంటారు. సో ఏబి లైన్ సెగ్మెంట్ ఈజ్ కాంగ్రుయెంట్ టు పిక్యూ లైన్ సెగ్మెంట్. సో ఈ విధంగా ఈ సింబల్ యూస్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ యాంగిల్స్ ఇచ్చారు చూసారా? యాంగిల్స్. ఇక్కడ ఒక రెడ్ కలర్ యాంగిల్, ఇక్కడ ఒక గ్రీన్ కలర్ యాంగిల్ ఇచ్చారు. సో దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఈక్వల్ మెజర్ ఆఫ్ యాంగిల్స్. సో ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ అని ఇక్కడ రూల్ ఇచ్చారు. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? యాంగిల్ ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు యాంగిల్ బి. సో ఇక్కడ మధ్యలో సింబల్ ఏంటి? కాంగ్రుయెంట్. సో యాంగిల్ ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు యాంగిల్ బి. ఓకే చిల్డ్రన్. సో నెక్స్ట్ సర్కిల్స్ ఇచ్చారు. ఇప్పుడు సర్కిల్స్లో చూడండి, దిస్ ఇస్ సర్కిల్ 1, దిస్ ఇస్ సర్కిల్ 2. సర్కిల్ 1లో ఒక రేడియస్ ఇచ్చారు అండ్ సర్కిల్ 2లో ఇంకో రేడియస్ ఇచ్చారు. సో రేడియస్కి ప్లూరల్ ఫామ్ ఏంటి? రేడియై. ఒకటి ఉంటే రేడియస్, రెండు ఉంటే రేడియై. ఓకేనా? సో ఈక్వల్ రేడియై. ఆ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయి అంటే సర్కిల్ C1. సో ఫస్ట్ సర్కిల్ C1 ఈజ్ కాంగ్రుయెంట్ టు సర్కిల్ C2. సో ఇక్కడ కాంగ్రుయెన్సీ సింబల్ యూస్ చేశారు. ఓకేనా? సర్కిల్ C1 ఈజ్ కాంగ్రుయెంట్ టు సర్కిల్ C2. సో నెక్స్ట్ స్క్వేర్స్. సో ABCD. సో రెడ్ కలర్ స్క్వేర్ పేరేంటి? స్క్వేర్ ABCD.
సో నెక్స్ట్ PQRS. సో PQRS ఒక స్క్వేర్, ABCD ఒక స్క్వేర్. సో ఈ రెండు కూడా ఈక్వల్ స్క్వేర్స్ అంట, అంటే ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి. ఈక్వల్ సైడ్స్ అంటే AB is equal to PQ, BC is equal to QS, AD is equal to PR. So all the sides in the squares are equal. సో ఈక్వల్ అని చూపించడానికి మనం ఏం చూపిస్తున్నాం ఇక్కడ? ఏం సింబల్ యూజ్ చేస్తున్నాం? కాంగ్రుయెన్సీ సింబల్ యూజ్ చేస్తున్నాం. సో స్క్వేర్ ABCD is congruent to square PQRS. Understood children? సో ఇక్కడ మనం డిఫరెంట్ జియోమెట్రికల్ ఫిగర్స్ చూసాం, లైన్ సెగ్మెంట్స్ చూసాం, యాంగిల్స్ చూసాం, సర్కిల్స్ చూసాం, స్క్వేర్స్ చూసాం. సో వాట్ అబౌట్ ట్రయాంగిల్స్ చిల్డ్రన్? ట్రయాంగిల్స్ కి కూడా కాంగ్రుయెన్సీ రూల్స్ ఉంటాయా? సో సీ హియర్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ రూల్స్ ఫర్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్? ఉంటాయా? సో లెట్ us see them then. Yes children, triangles also have congruent rules. సో ఇక్కడ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్, కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్స్ కి సంబంధించి కాంగ్రుయెన్స్ అంటే ఏంటి ఇక్కడ నేర్చుకోబోతున్నాం. We can check congruence of plane figures by method of superimposition. Okay, so by the method of superimposition. After superimposition, if they coincide each other exactly, then we say that they are congruent. సో ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఇచ్చారు, ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ PQR. సో హియర్ ట్రయాంగిల్ ABC and triangle PQR have same size and same shape. So we can represent this as triangle ABC is congruent to triangle PQR. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్ అన్నారు. సో ప్లేన్ ఫిగర్స్ కి కూడా మనం కాంగ్రుయెన్స్ చెప్పచ్చు. ఎలాగా? ఆఫ్టర్ సూపర్ ఇంపోజిషన్ మెథడ్, అంటే వాటి సైడ్స్ ని కానీ యాంగిల్స్ ని కానీ మెజర్ చేసి ఆ మెజర్స్ ఈక్వల్ గా ఉంటే వాటిని మనం కాంగ్రుయెన్స్ అంటాం. ఓకేనా? అంటే అవి కోయిన్సైడ్ అయితే అప్పుడు వాటిని కంపేర్ చేసి వాటి యొక్క కాంగ్రుయెన్సీ చెప్పచ్చు. సో దాన్ని మనం సూపర్ ఇంపోజిషన్ అంటాం. సో హియర్ ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ PQR ని కంపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్. సో ఈ రెండింటికి కూడా సైజ్ ఒకలాగే ఉందంట, షేప్ కూడా ఒకేలా ఉంది. సో ఈ రెండు కూడా కాంగ్రుయెంట్ అని మనం చెప్పచ్చు. ట్రయాంగిల్ ABC is congruent to triangle PQR. If you observe clearly, AB length, PQ length similar గా ఉంది. AC length and PR length is also similar. And BC, QR ఈ రెండు కూడా ఈక్వల్ గా అనిపిస్తున్నాయి. సో అప్పుడు వీటిని మనం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని అనొచ్చు. This means that when you place triangle PQR on triangle ABC, P coincide with A. సో ఈ ట్రయాంగిల్ PQR ని తీసుకొచ్చి ట్రయాంగిల్ ABC మీద మనం ప్లేస్ చేస్తే ఈ P అనే వర్టెక్స్ A అనే వర్టెక్స్ తో కోయిన్సైడ్ అవుతుంది. అండ్ Q coincide with P and R coincide with C. సో త్రీ వర్టిసెస్ కూడా PQR తో కోయిన్సైడ్ అవుతుంది. A P తో కోయిన్సైడ్ అవుతుంది, B Q తో కోయిన్సైడ్ అవుతాయి, C R తో కోయిన్సైడ్ అవుతుంది. సో PQ bar also coincide with AB bar. సో PQ లైన్ సెగ్మెంట్ AB లైన్ సెగ్మెంట్ మీద ఎగ్జాక్ట్ గా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే PR coincide with AC, QR coincide with BC. So QR coincide with BC and PR coincide with AC. This means that the coinciding parts are called as corresponding parts. సో ఇక్కడ కోయిన్సైడ్ అయిన పార్ట్స్ ని ఏమంటాం మనం? కరెస్పాండింగ్ పార్ట్స్ అంటాం. అంటే వర్టెక్స్ A is correspondent to vertex P. Okay? In two congruent triangles, the corresponding parts, angles and sides that match each other are equal. So congruent triangles ఎప్పుడు అవుతాయి? When we call them as congruent triangles,
the corresponding parts అంటే ఇక్కడ angles and sides ఏ ఉంటాయి కదా. సో angles and sides match each other are equal. సో ఆ రెండు కూడా ఈక్వల్ గా ప్లేస్ అయితే, ఈక్వల్ గా కోయిన్సైడ్ అయ్యి మ్యాచ్ అయితే then we call them as congruent triangles. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్ లో మనకి ఎలా రిప్రజెంట్ చేయాలో ఇచ్చారు చూడండి. సో కరస్పాండింగ్ వర్టిసెస్. సో A is corresponding to P. సో B వర్టెక్స్ ఏమో Q తో కరస్పాండ్ అవుతుంది, C వర్టెక్స్ R తో కరస్పాండ్ అవుతుంది. సో ఇవి కరస్పాండింగ్ వర్టిసెస్. అండ్ కరస్పాండింగ్ సైడ్స్ AB bar is equal to PQ, BC is equal to QR, AC is equal to PR. In the same way corresponding angles కూడా ఇచ్చారు. సో angle A is equal to angle P, angle B is equal to angle Q, angle C is equal to angle R. సో ఇవన్నీ కరస్పాండింగ్ అయినప్పుడు ట్రయాంగిల్ ABC is congruent to triangle PQR అని మనం స్టేట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ABC PQR బదులు ట్రయాంగిల్ DEF RTS. సో ట్రయాంగిల్ DEF అండ్ ట్రయాంగిల్ RTS. సో ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకుంటే అప్పుడు మనం కరస్పాండింగ్ వర్టిసెస్, కరస్పాండింగ్ సైడ్స్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ దిస్ ఇస్ ట్రయాంగిల్ DEF and this is triangle RTS. DEF RTS. సో అక్కడ రెండు కూడా కాంగ్రుయెంట్ అని మనకి స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చేశారు. అంటే ఏంటి? D అనే వర్టెక్స్ R మీద ఓవర్లాప్ అవుతుంది, అంటే D is corresponding to R, E is corresponding to T, F is corresponding to S. అదేగా ఇక్కడ ఇచ్చారు కరస్పాండింగ్ వర్టిసెస్. D is corresponding to R, E is corresponding to T, F is corresponding to S. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఇచ్చారు. DE is corresponding to RT. సో DE అనేది RT తో కరస్పాండ్ అయింది. నెక్స్ట్ DF RS. DF is corresponding to RS. And next EF is corresponding to TS. సో అక్కడ 3 ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫిగర్ని బట్టి ఇక్కడ రాసాం. సో యాంగిల్ D is equal to యాంగిల్ R, యాంగిల్ E is equal to యాంగిల్ T, యాంగిల్ F is equal to యాంగిల్ S. సో ఇక్కడ యాంగిల్ D అనేది యాంగిల్ R కి ఈక్వల్ అవుతుంది, E అనేది యాంగిల్ T కి ఈక్వల్ అవుతుంది, అండ్ యాంగిల్ F is equal to యాంగిల్ S. సో ఇవన్నీ మనం ఫిగర్ని చూసి రాసాం కదా. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైతే ఇక్కడ చెక్ యువర్ ప్రోగ్రెస్లో మీరేం చేయాలి? ట్రయాంగిల్ EFG is corresponding to triangle KLM. సో ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకొని రైట్ ది కరస్పాండింగ్ కాంగ్రుయెంట్ సైడ్స్, congruent angles and congruent vertices. Congruent means corresponding. So corresponding sides, corresponding angles, corresponding vertices మీరు రాయడానికి ట్రై చేయండి. సో ఇలా ఈ బాక్స్లో రాసిన విధంగా మీరు కూడా టూ ట్రయాంగిల్స్ EFG అండ్ KLM తీసుకొని సో ఇక్కడ కరస్పాండింగ్ వర్టిసెస్, కరస్పాండింగ్ సైడ్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ అండ్ స్టేట్మెంట్ని కూడా రాయండి. ఓకేనా? సో విల్ సీ ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఈ కరస్పాండింగ్, కాంగ్రుయెన్సీ, ఈ టర్మ్స్ అండ్ ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో మనం కండిషన్స్ ఫర్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ నేర్చుకోబోతున్నాం. సో ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమయ్యి ఇక్కడ కరస్పాండింగ్ వర్టిసెస్, కరస్పాండింగ్ సైడ్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ మీరు ఐడెంటిఫై చేసి రాయగలిగితే నెక్స్ట్ కాన్సెప్ట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా చిల్డ్రన్? సో చిల్డ్రన్, conditions for congruence of triangles. So two triangles congruent అవ్వాలి అంటే we have some certain rules and regulations. So వాటిని మనం conditions అంటాం. So let us see what are they. We know that for two triangles to be congruent, it is necessary that three corresponding sides and three corresponding angles of the two triangles must be equal. సో ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఏవైనా టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవ్వాలి అంటే వాటి సైడ్స్ని కంపేర్ చేస్తున్నాం, యాంగిల్స్ని కంపేర్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ కరస్పాండింగ్ సైడ్స్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ టూ ట్రయాంగిల్స్లో ఈక్వల్ అయితే అప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ని మనం ఏమంటున్నాం? కాంగ్రుయెంట్ అంటున్నాం. బట్ నౌ వీ కెన్ అండర్స్టాండ్ దట్
all the 6 conditions are not necessarily required to be verified for establishing the congruence of two triangles. సో టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ కాదో అని చెప్పడానికి మనం అన్ని 6 ఎలిమెంట్స్ అంటే ఏంటి, 6 పార్ట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, సైడ్స్ అండ్ యాంగిల్స్, వీటన్నిటిని కంపేర్ చేయవలసిన అవసరం లేదు. కొన్ని కండిషన్స్ యూస్ చేసి అవి కాంగ్రుయెంట్ కాదో మనం డిక్లేర్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటో చూద్దాం. SSS ఇక్కడ 3 Sలు ఉన్నాయి. 3 S అంటే ఫస్ట్ S మీన్స్ ఒక సైడ్, ట్రయాంగిల్లో వన్ సైడ్, సెకండ్ S అదర్ సైడ్, అండ్ థర్డ్ S రిమైనింగ్ సైడ్. సో 3 sides ఆఫ్ ట్రయాంగిల్ ఉంటాయి కదా, వాటిని S అన్నారు. సో సైడ్ కాంగ్రుయెన్స్ క్రైటీరియా. సో SSS క్రైటీరియా అంటే ఏంటి, ఇఫ్ 3 sides of a triangle are equal to the corresponding 3 sides of the other triangle, then the two triangles are congruent. That means, సో ఇక్కడ ట్రయాంగిల్ ABC ఇచ్చారు, ట్రయాంగిల్ PQR ఇచ్చారు. ఓకే, సో if 3 sides of a triangle are equal, so AB is equal to PQ, AC is equal to PR, BC is equal to QR కింద ఉంటే, సో ఇక్కడున్న 3 sides కూడా ఇక్కడున్న 3 sidesకి ఈక్వల్ అయితే, అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయితే అప్పుడు 2 triangles కాంగ్రుయెంట్ అని మనం చెప్పచ్చు. సో ఇక్కడ AB is equal to PQ, BC equal to QR, CA is equal to RP. సో సైడ్ కాంగ్రుయెన్సీ ప్రకారం triangle ABC and triangle PQR are congruent. So triangle ABC is congruent to triangle PQR. It is read as triangle ABC is congruent to triangle PQR. Understood, children? You can observe that two triangles coincide each other exactly. So rendu kuda exact ga coincide avutunnayi. So this is about side congruency. So next criteria చూద్దాం, that is side angle side congruency. So let us see that now. Side angle side congruence criteria. So side angle side. So if two sides and their included angle of one triangle are equal to the corresponding two sides and their included angle of the other triangle, then the two triangles are congruent. So ఇక్కడ congruent అని మనం ఎలా చెప్పచ్చు, ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ PQR అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 2 sides and their included angle అంటే ఇక్కడ ట్రయాంగిల్ ABCలో AB సైడ్, PQRలో PQ సైడ్, ఈ రెండు ఎలా ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా. సో AB is equal to PQ, ఇంకా BC is equal to QR. BC అనేది QRకి ఈక్వల్గా ఉంది. అండ్ ఆ రెండిట్ల మధ్యలో ఒక యాంగిల్ ఉంది చూసారా, యాంగిల్ B. యాంగిల్ B is equal to యాంగిల్ Q. సో ఇక్కడ ఒక సైడ్, ఒక యాంగిల్, ఇంకొక సైడ్. మళ్ళీ PQR ట్రయాంగిల్లో కూడా ఇక్కడ ఒక సైడ్, యాంగిల్ అండ్ ఇంకొక సైడ్. సో సైడ్ యాంగిల్ సైడ్, సైడ్ యాంగిల్ సైడ్. సో ఇలా ఈక్వల్గా ఉంటే ఆ 2 ట్రయాంగిల్స్ని మనం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటాం. సో ఫస్ట్ కాన్సెప్ట్లో సైడ్ అక్కడ 3 sides ఈక్వల్ అవ్వాలి. సో 2 ట్రయాంగిల్స్లో కూడా 3 sides ఈక్వల్ అయితే అప్పుడు ఆ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్పచ్చు. లేదు అంటే వన్ సైడ్, యాంగిల్ అండ్ అదర్ సైడ్, ఈ మూడు కూడా ఈక్వల్గా ఉంటే ఆ 2 triangles కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పచ్చు. సైడ్ యాంగిల్ సైడ్. సో దట్ ఈస్ వాట్ గివెన్ హియర్. సో కరస్పాండింగ్ సైడ్స్ ఏంటి ఇక్కడ, AB ఈక్వల్ టు PQ అండ్ BC ఈక్వల్ టు QR అండ్ యాంగిల్స్, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q. సో ఇక్కడ యాంగిల్ ఇంక్లూడెడ్ యాంగిల్ అయి ఉండాలి, ఆ రెండిటి సైడ్స్ మధ్యలో ఉన్న యాంగిల్ అయి ఉండాలి.
So then only these two triangles are congruent. So by side angle side congruency, SAS congruency, triangle ABC and triangle PQR are congruent. So triangle ABC is congruent to triangle PQR. Understood, children? So next criteria, angle side angle congruence criteria. So angle side angle. So if two angles and their included side of one triangle is equal to the corresponding two angles and their included side of the other triangle, another triangle, then the two triangles are congruent. So ఇక్కడ ఏం చెప్పారు, two angles and included side అంటే ఒక ట్రయాంగిల్లో one triangle side of one triangle is equal to the corresponding two angles and their included side of the another triangle. So ఇక్కడ two triangles తీసుకున్నారు, triangle ABC and triangle PQR. సో అక్కడ triangle ABC లో angle B is equal to angle Q, angle C is equal to angle R. సో ఈ టూ యాంగిల్స్ మధ్యలో ఉన్న సైడ్ ఉంది చూసారా, BC సైడ్ అండ్ QR. సో BC is equal to QR అంటే యాంగిల్ సైడ్ యాంగిల్. సో ఈ విధంగా అన్ని ఈక్వల్ అయి ఉంటే అంటే యాంగిల్ సైడ్ యాంగిల్, ఆ సైడ్ కూడా ఎలా ఉండాలి, ఆ టూ యాంగిల్స్ మధ్యలో ఇంక్లూడెడ్ సైడ్ అయి ఉండాలి. సో అలా ఉంటే triangle ABC is congruent to triangle PQR. So that is what given here. Here corresponding angles, angle B is equal to angle Q, angle C is equal to angle R, and corresponding sides enti BC line segment is equal to QR line segment. So by angle side angle congruency, ASA congruency, triangle ABC and triangle PQR are congruent. So triangle ABC is congruent to triangle PQR. So before ముందు మనం నేర్చుకున్న ప్రాపర్టీ ఏంటి, SSS congruency and next SAS congruency, ఇప్పుడు ASA congruency. SSS అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ అయి ఉండాలి, SAS అంటే టూ సైడ్స్ అండ్ ఇంక్లూడింగ్ యాంగిల్, ఒక టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ అయి ఉండాలి. అండ్ ASA కాంగ్రుయెన్సీలో టూ యాంగిల్స్ అండ్ ఇంక్లూడెడ్ సైడ్ ఈక్వల్ అయి ఉంటే వాటిని కాంగ్రుయెంట్ అని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్రైటీరియా చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ క్రైటీరియా ఆఫ్ ట్రయాంగిల్స్ ఇస్ RHS. R means right angle, H means hypotenuse and S means side. So right angle, hypotenuse, side, congruence criteria. So RHS congruency. If the hypotenuse and one side of the right angle triangle are equal to corresponding hypotenuse and side of the other right angle triangle, then the two triangles are congruent. So ఇక్కడ ఏమంటున్నారు, hypotenuse and one side of a right angle triangle. hypotenuse ఒక సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈక్వల్ అయ్యి అదర్ ట్రయాంగిల్ కూడా ఈక్వల్ అయి ఉంటే అండ్ రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అయి ఉంటే అప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అంటున్నారు. సో ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ PQR. సో ఇక్కడ యాంగిల్ B దగ్గర రైట్ యాంగిల్ ఉంది, యాంగిల్ Q దగ్గర రైట్ యాంగిల్ ఉంది. సో రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో వన్ రైట్ యాంగిల్, R అంటే రైట్ యాంగిల్ is equal. So 90 degrees, 90 degrees. Next hypotenuse. So AC is equal to PR. AC, PR రెండు ఈక్వల్ అయితే ఒక సైడ్ BC is equal to QR. So right angle, hypotenuse, BC, that is side. Right angle, hypotenuse, side. Right angle, hypotenuse, side. సో ఇలా ఈక్వల్ అయి ఉంటే ఆ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి,
కాంగ్రుయెంట్ అవుతాయి. సో కరస్పాండింగ్ సైడ్స్, కరస్పాండింగ్ హైపోటెన్యూస్, కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నీ ఈక్వల్ అయి ఉంటే బై RHS కాంగ్రుయెన్సీ ట్రయాంగిల్ ABC and triangle PQR are congruent. So triangle ABC is congruent to triangle PQR. Understood children? So children, ఇప్పుడు వరకు మనం SSS congruency, SAS congruency, ASA congruency and RHS congruency. So side congruency, side angle side congruency, angle side angle congruency, right angle hypotenuse and side. సో ఈ కాంగ్రుయెన్సీ రూల్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం. సో ఇక్కడ 3 sides ఈక్వల్ అయి ఉండాలి, ఇక్కడ 2 sides అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ అయి ఉండాలి, ఇక్కడ 2 angles అండ్ ఇంక్లూడెడ్ సైడ్ ఈక్వల్ అయి ఉండాలి, ఇక్కడ 1 right angle, hypotenuse అండ్ సైడ్ ఈక్వల్ అయి ఉండాలి. సో దీస్ ఆర్ ది కండిషన్స్ ఫర్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇప్పుడు ఒకవేళ మనకి యాంగిల్ 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 సో 3 angles ఈక్వల్ అయితే అప్పుడు ఆ 2 triangles కాంగ్రుయెంట్ అవుతాయా? సో అదే మనకి ఇక్కడ ఇచ్చారు. సో అబ్జర్వ్ ది నోట్ హియర్. In 2 triangles, if the 3 angles of one triangle are respectively equal to the 3 angles of the other triangle, then the triangles are not necessarily be congruent. So ilaga angle angle angle. So one triangle లో 3 angles, other triangle లో 3 angles ఈక్వల్ అయితే ఆ 2 triangles కాంగ్రుయెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో దే ఆర్ నాట్ నెసెసర్లీ బీ కాంగ్రుయెంట్. సో ఆ 2 కాంగ్రుయెంట్ అవుతాయని మనం చెప్పలేం. సో దే మే బీ కాంగ్రుయెంట్ ఆర్ మే నాట్ బీ కాంగ్రుయెంట్. ఓకే చిల్డ్రన్? సో చిల్డ్రన్, దిస్ ఈజ్ అబౌట్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్ చేసుకొని మనకి ఎక్సర్సైజ్ 5.6 ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేసుకోబోతున్నాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ చిల్డ్రన్.